ఆ తల్లి పిలుపులేంది ఈ గుడికి అయితే మనం వెళ్ళాం మామ. ఈ గుడి ఎక్కడ ఉందని లాస్ట్ లో చెప్తాను చూడండి. నమస్తే మామ. ఈ రోజు అయితే నేను మా ఫ్యామిలీ కలిసి మా ఊరైతే వెళ్తున్నాం. ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్. బుద్ధురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటారా అని చెప్తున్నా సరే మా అన్నయ్య చేసుకుంటున్నాడు. ఇంకా మనం వెళ్ళాలి కదా, వెళ్తున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే మా ఊరైతే మేము వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజు మార్నింగ్ అంతా మా ఫ్యామిలీతో ఉండి ఈవినింగ్ హెల్దీగా అయితే రెడీ అయిపోయాం. మా మేనగోళ్ళు చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. మామూలు టైంలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం, కానీ ఇలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. చూడండి ఒకసారి మా ఫ్యామిలీ డాన్స్. ఇంకా రెండో రోజు ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత రోజు ఈవినింగ్ మా అన్నయ్య వదిలిని రిసెప్షన్ లో కూర్చోబెట్టాం. ఆ తర్వాత అయితే పెళ్లి స్టార్ట్ అయింది మామ. అసలు మా ఊర్లో పెళ్లి ఎలా జరిగిద్ది, అసలు ఎలా చేస్తారు అనేది తర్వాత వీడియోలో చెప్తాం. ఇంకా తర్వాత రోజు అయితే మనం అయితే ఎంతో మహిమగల తల్లి అయిన రాజులమ్మ తల్లి యాత్రకైతే వెళ్తున్నాం మామ. ఈ గుడి అయితే శ్రీకాకుళం వత్సవలస గ్రామంలో ఉంటది మామ. ఈ వత్సవలస జాతర ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంట్లో అమ్మవారు ఉంటారు మా. మన ఇంటి పేరు మీద ఉన్న పెద్దలు ఏ ఇంట్లోకి అయితే వెళ్తారో ఆ ఇంట్లోనే మనం ముడిచి చెల్లించుకోవాలి మామ. ఆ ముడిపు ఏంటంటే మనం ఏదైనా మొక్కుకొని 3 సంవత్సరాల పాటు అయితే కంటిన్యూగా వెళ్ళాలి మామ. ఇలా మొక్కలో డబ్బులు ఎంతో కొంత వేసి మనం అయితే ప్రతి సంవత్సరం ఆ ముడుపు తీసుకొని వెళ్ళాలి మామ. మా పెద్దలు అయితే వెళ్ళింది నుయ్యి ఎదురుగున్న ఇల్లు మామ. ఇంకా అక్కడికి మా ఫ్యామిలీతో అయితే వెళ్ళి ముడుపు చెల్లించుకొని మనమైతే పక్కనే ఉన్న ఇంకో 5 ఇళ్లలోకి అడుగుపెట్టి అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాం మామ. ఇంకా ప్రసాదాలు తీసుకొని మనం అయితే జంక్షన్ అయితే బయలుదేరిపోయాం మామ. 3 days నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడంతో అన్నం తిన్న తర్వాత అయితే కొద్దిగా నిద్ర వచ్చింది మామ. ఇంకా మా నాన్న అయితే డ్రైవింగ్ చేశారు. కాసేపు పడుకొని అలా చిల్ అవుతూ ఈవినింగ్ టీ కాసిన తర్వాత ఇంకా నేను తీసుకొని జంక్షన్ అయితే వచ్చేసాం మామ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.